ఓం నమో భగవతే రుద్రాయ 14 ఫిబ్రవరి 2026 మనకి శనివారం ప్రదోషకాలం అంటే సాయంకాల సమయంలో మనకి తిథి త్రయోదశి తిథి వస్తున్నది. కాబట్టి ప్రదోషకాల శని త్రయోదశి అనేటటువంటిది మనకి ఈ రోజు ఉన్నది. కాబట్టి ఎవరైతే ఏలిన నాటి శనితో ఇబ్బంది పడుతున్నారో వారు శనేశ్వరుడికి తైలాభిషేకం కనుక జరిపించుకున్నట్లయితే వారి పనులలో ఆటంకం లేకుండా వారు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రధానంగా కుంభరాశి వారు, మీనరాశి వారు, మేషరాశి వారు ఈ ప్రదోషకాల శనిత్రయ దయోశని ప్రతి ఒక్కరూ కూడా శనేశ్వరుడికి తైలాభిషేకం అనేటటువంటిది జరిపించుకోవాలి. అలాగే 15వ తారీఖు అంటే మరుసటి రోజు నాడు మనకి మహాశివరాత్రి పర్వదినం ఆదివారం నాడు వచ్చింది. కాబట్టి ఈ ఆదివారం సాయంత్రం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరిపించుకోవడం ద్వారా కూడా మీకు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే దేవాలయాలకు వెళ్ళలేనటువంటి వారు ఇంటి దగ్గరే ఉండి తమ పేరు గోత్రముల మీదుగా పూజ జరిపించుకోవాలి అనేటటువంటి ఆసక్తి ఉన్నవారు తమ పేరు గోత్రము కూడా మాకు పంపించినట్లయితే వారి పేరు మీదుగా మేము శనేశ్వరుడికి తైలాభిషేకము అలాగే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము కూడా మీ పేరు గోత్రముల మీదుగా జరిపించబడుతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఈ కింది నెంబర్ని సంప్రదించి తమ పేరు గోత్రములను కూడా నమోదు చేసుకోండి. ఈ రెండు పూజలకి కూడా 801 రూపాయి అనేటటువంటిది రిజిస్ట్రేషన్ ఫీజుగా పెట్టాము. కాబట్టి రెండు పూజలు కూడా మీరు చేయించుకుని చక్కనైనటువంటి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.